హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఆర్బీఐ మరో కీలక నిర్ణయం, 1,00,000 నుంచి 5,00,000 వరకు పెంపు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపులకు యూపీఐ పరిమితిని 1,00,000 నుంచి 5,00,000కు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ట్యాక్స్ పేమెంట్ లిమిట్ 1,00,000 గానే ఉండేది. ఇప్పుడు దీనిని ఒకేసారి 5,00,000కు పెంచారు. ఈ నిర్ణయం వల్ల పెద్ద మొత్తంలో ట్యాక్స్ చెల్లించే వరకు బెనిఫిట్ పొందుతున్నారు. యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు సాధారణంగా ఎలాంటి అదనపు ఛార్జీలు పడవు. కానీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా పన్నులు చెల్లింపులు చేసినప్పుడు ఛార్జీలు ఉంటాయి. అందుకే ఎక్కువ మంది యూపీఐ యాప్లనే వాడతారు. గతంలోని కూడా కొన్ని ప్రత్యేకమైన చెల్లింపులకు ఆర్బీఐ పరిమితిని పెంచింది. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లోని యూపీఐ చెల్లింపు పరిమితిని 1,00,000 నుంచి 5,00,000 వరకు పెంచింది. ఎన్పీసీఐ ప్రకారం సాధారణ యూపీఐ కోసం లావాదేవీ పరిమితి 1,00,000 వరకు ఉంటుంది. యూపీఐలోని క్యాపిటల్ మార్కెట్లు, కలెక్షన్లు, బీమా, విదేశీ ఇన్వర్ట్స్, రిమిటెన్లు వంటి కొన్ని నిర్దిష్ట వర్గాల లావాదేవీల కోసం లావాదేవీ పరిమితి 2,00,000 వరకు ఉంటుంది. ప్రారంభానికి పబ్లిక్ ఆఫర్, రీటైల్ ఆఫర్, డైరెక్ట్ స్కీమ్ ప్రతి లావాదేవీకి 5,00,000 వరకు పరిమితి ఉంటుంది. డిసెంబర్ 2021లోని రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ల కోసం యూపీఐ చెల్లింపు లావాదేవీ పరిమితిని 5,00,000కు పెంచారు. సాధారణ వ్యక్తులు అంటే మనం 24 గంటల్లోని 1,00,000 వరకు మాత్రమే యూపీఐ చెల్లింపు చేయవచ్చు. పన్ను చెల్లింపు కోసం యూపీఐ పరిమితిని 5,00,000 వరకు పెంచడంతో పాటు ఆర్బీఐ యూపీఐ ద్వారా డెలికేటెడ్ చెల్లింపులను కూడా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రతినిధి యూపీఐ చెల్లింపులు ఒక వ్యక్తి ప్రాథమిక వినియోగదారు బ్యాంకు ఖాతాలో మరొక వ్యక్తికి యూపీఐ లావాదేవీ పరిమితిని సెట్ చేయడానికి అనుమతిస్తాయి. దీని అర్థం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి యూపీఐ చెల్లింపుల కోసం తన బ్యాంకు ఖాతాకు యాక్సెస్ చేసుకోవచ్చు.